ఈరోజు నువ్వు అడుగు దేవునిని, దేవాలను క్షమించని అడుగు. నీ పాప రోత జీవితాన్ని బట్టి దేవుని సన్నిధిలో నువ్వు అడుగు దేవుని. ఒక కుమార్తె తన తల్లిదండ్రులైన వారు తీసుకుని వచ్చారు కర్ణాటక బళ్ళారి నుండి. తీసుకుని వచ్చి నాన్నగారి వద్ద తీసుకుని వచ్చి ఏమన్నారంటే, మా కుమార్తె చాలా బాధలో వేదనలో ఉంది, ఏంటో చెప్పదు. అయితే సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మేము చూచాము, అయితే ఏం మాట్లాడినా చెప్పడం లేదు, అందుకే తీసుకుని వచ్చామని అంటే మా నాన్నగారు అమ్మగారు మాట్లాడుతున్నారు. మాట్లాడేటప్పుడు ఆ కుమార్తె చెప్పిన మాట, నేను ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను, ఒక అబ్బాయిని ప్రేమించాను, నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. కాబట్టి మేమిద్దరం కలిసి తిరిగాం, కలిసి బ్రతికాము, ఇష్టానుసారంగా జీవించాను. నాకు 3-4 సార్లు గర్భవతినైతే అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత